శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. వృశ్చిక రాశికి చతుర్థంలో శనీశ్వరుడు అర్ధాశ్రమ శని ప్రభావం ఉంది. పంచంలో రాహు, సప్తమంలో బృహస్పతి అనుగ్రహం కనబడుతుంది. అష్టంలో కుజుడు బలహీనంగా కనబడుతున్నాడు. కానీ షష్టాధిపతి అష్టమ స్థానం పొందడం ఇది కూడా ఒక రకమైన యోగమే చెప్పచ్చు. రాజ్యంలో బుధాదిత్యం కనబడుతుంది. లాభంలో శుక్రుడు కేతు కనబడతాడు. శుక్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా లాభస్థానం ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి శుక్రుడితో సంబంధం లేదు కాబట్టి ఏదో ఒక లాభాన్ని ఇస్తాడు, సంబంధం లేని లాభాలు ఇస్తుంటాడు అంతే. ఇప్పుడు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కనబడుతుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి డెఫినెట్గా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి. ఇందుకు రాజ్యంలో రవి ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఏముంటాయి నింపుకోండి. ప్రభుత్వంతో ఏమైనా పని ఉంటే అది కూడా చేయించుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కోసం వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. రవి రాజ్యంలో ఉన్నాడు కాబట్టి 100% సక్సెస్ తీసుకొస్తాడు. ఉద్యోగరీత్యా ఆర్థిక బలాన్ని పెంచే అవకాశం బాగా ఉంటుంది. అలాగే రాజ్యంలో బుధాదిత్యం ఉన్నాడు కాబట్టి వ్యాపార రీత్యా చేసే డెవలప్మెంట్స్ కానీ, వ్యాపార రీత్యా చేసే ఎక్స్టెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. డెఫినెట్గా సక్సెస్ అనేది బాగా ఫాలో అవుతుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యుటోరియల్స్ ఇవన్నీ రన్ చేసే వాళ్ళకి ఆర్థికంగా అద్భుతమైన బలోపేతం అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, అకౌంటింగ్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, వీళ్ళు కొత్త ప్రయత్నాలు చేయమనండి. అంటే గృహ అనుగ్రహం ఉంది, రాజ్యం బాగుంది. ఇవి రెండు బాగున్నాయి కాబట్టి ప్రయత్న లోపం లేకుండా చేయండి. సక్సెస్ 20-25% ఆఫ్ ఎన్హాన్స్మెంట్తో సక్సెస్ అయ్యే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి విద్యార్థులు ఎవరైతే చదువుకోవాలనుకున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చక్కటి కాలంగా కనబడుతుంది. అలాగే విదేశాలలో చదువుకునే విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. శుభవార్తం చేయడానికి, శుభకార్యం చేయడానికి ఇది అనుకూలమైన వాతావరణం కాదు కాబట్టి, ఎందుకంటే పితృకర్మ చేసే సమయం కాబట్టి ఇదంతాను డెఫినెట్గా వృశ్చిక రాశి వారు వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరికైనా పితృకార్యాలు చేయాలనుకున్నప్పుడు ఈ 15 రోజులు చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ తేదీ నాడు ఎక్కడ కాశీలో కానీ, గయలో కానీ, లేకపోతే ఆ తేదీని చూసుకుని ఇంట్లో దగ్గర కానీ పిలిచి చేసుకోవడం అని ఏంటి అడుగుతున్నట్టే అది ఒక అనుగ్రహం లాగా, అదొక ఆశీర్వచనం లాగా ఉంటుంది. ముందు కాలంలో మనకి సుఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. మానసికంగా, శారీరకంగా ఏదైనా కోరిక జరగలేదు అంటే ఈ పితృ కార్యం అంటే ఈ సమయంలోనే ఈ 15 రోజుల్లో కానీ చేసుకోగలిగే ఆ తిథి నాడు చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఆ మనసులో ఉన్న కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. ఆరోగ్యం దగ్గరకు వచ్చిన పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే ఏమి కనిపించట్లేదు. కానీ కొంచెం పాదాల దగ్గర నరాలు ఆగే అవకాశం కనబడుతుంది. దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకోండి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు నిత్యము గురు మంత్ర సాధన చేయమని చెప్తాం. ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంది కాబట్టి సాధన చేసుకుంటూ వెళ్ళండి. దాంతోపాటు సూర్యోదయం కాలం కంటే ముందు లేచి సూర్య ఆరాధన కూడా చేయడానికి ప్రయత్నించండి. 15 రోజులు ఈ విధంగా చేసుకుంటే ఆరోగ్యము బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.